హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో నీకోసం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే చాలా 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 ఓల్డ్ వీడియో అనమాట. దాదాపు ఒక 2-3 మంత్స్ అయిపోతుంది అనుకుంటా. అప్పుడు తీసిన వీడియో ఇది. కాకపోతే కొంచెం బిజీగా ఉండి ఎడిటింగ్ అయితే అవ్వలేదు. ఐఎమ్ సో సారీ. ఈ వీడియో ఏంటి అని అంటే, మా అత్తమ్మ వాళ్ళు గృహప్రవేశం అనమాట. వాళ్ళ కొత్తగా ఇల్లు కట్టుకొని ఇంట్లోకి అయితే వెళ్ళారు. సో ఆ ప్రాసెస్ ఇక్కడ చూపిస్తున్నా. నా డ్రీమ్ ఇప్పుడు నెరవేరుతుందో తెలీదు. నాకు ఒక డ్రీమ్ ఉంది, మంచిగా హౌస్ కట్టుకోవాలి. అంతకుమించి పెద్ద కోరికలు లేవులేండి. అయితే మీలో ఎంతమందికి ఆ డ్రీమ్ ఉందో కింద కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా గృహప్రవేశం అంటే ఎర్లీ మార్నింగ్ లేచి అన్నీ సాంప్రదాయకంగా ఏమేమి చేయాలో ప్రతిదీ చేస్తుంటారు కదా. అదే ఇక్కడ మీరు చూస్తున్నారు. కానీ ఆ వైబే వేరు. అసలు గృహప్రవేశం అంటే ఏదో చిన్నగా ఇంట్లోకి వెళ్తున్నా అలా కాదు, ఏదో పెద్ద పెళ్ళి చేసినంత అయిపోతుంది అనమాట. ఆ వైబ్స్ కూడా అలా వచ్చేస్తాయి. ఇంటికి అందరు చుట్టాలు రావడము, ఆ పందిరి అదంతా కొత్తగా ఇంట్లో దేవుళ్ళకి పూజ చేస్తూ ఉంటాం కదా, సత్యనారాయణ స్వామి వ్రతం అలా. సో చాలా 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 పాజిటివ్గా ఉంటుంది. నాకైతే బేసిక్గా చాలా ఇష్టం సత్యనారాయణ స్వామి వ్రతం అంటే. ఆ కథ వింటే కూడా చాలా మంచిది అని అంటారు కదా. సో అలా అనమాట. నేనైతే మిస్ అయిపోతానేమో అని అనుకున్నా, బట్ అట్లీస్ట్ టైంకి అయితే రీచ్ అయిపోయాను. సో హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే గృహప్రవేశానికి స్టార్టింగ్ సత్యనారాయణ స్వామి వ్రతం కానివ్వండి, ఇంట్లో ఇంకా వేరే పూజలు చేస్తూ ఉంటారు కదా, వాస్తు పూజలు, హోమాలు అవన్నీ. సో వాటికంటే ముందు కింద ఇంట్లోకి వెళ్ళకముందు బయట జరిగే ప్రాసెస్ అన్నమాట ఇదంతా. సో చూస్తున్నారు కదా, మీ సైడ్ కూడా ఇలానే చేసుకుంటారా? కామెంట్ అయితే చేసేసేయండి. మా సైడ్ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో చూసారు కదా, చుట్టాలందరూ వచ్చారు. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇలా అంతా చూస్తూ ఉంటే. మళ్ళీ జరుపుకునే ఫెస్టివల్ లాగా అయితే కాదు కదా. సో ఎప్పుడో లైఫ్లో ఒకేసారి ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటాం కాబట్టి బాగా గుర్తుండిపోవాలి అని చెప్పి నేనైతే వీడియో తీశాను. నా డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుందో, నేను ఎప్పుడు ఇలా వెళ్తానో తెలీదు, కానీ మీ దయతో తొందరగా అది జరిగితే బాగుండు అని అనిపిస్తుంది. సో మన వీడియోస్ చూస్తున్నారు కదా, మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అవుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్. అలా చేస్తేనే కదా నాకు తెలుస్తుంది మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలి అని, ఓకేనా. సో ఇక్కడైతే కూరాడి అదంతా చేస్తున్నారు చూడండి. కింద మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇదైతే ఇంట్లో అనమాట. పైన ఫస్ట్ స్టార్టింగ్లో చూసారు కదా, బిల్డింగ్ 4 ఫ్లోర్స్ ఉంటుంది మొత్తము. అలా కట్టేశారనమాట అత్తమ్మ వాళ్ళు. అండ్ ఇదైతే పైన ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. అక్కడ చూస్తున్నది మా అన్న, మా వదిన. సో అక్కడున్న పంతులు గారు ఏదో చేయాలి అంటే పూజ చేశాక ఇలా చేయండి అని చెప్పి మా అన్న వదినమ్మతో చేపిస్తున్నారనమాట. సో అలా అదే అడుగుతున్నారు అక్కడ. ఇక్కడ కనిపిస్తుంది కదా మా అత్తమ్మ వాళ్ళే అనమాట. గృహప్రవేశం జరిగింది. అయితే బేసిక్గా వీడియో చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, మా సైడ్ గృహప్రవేశం జరిగినప్పుడు ఎలా చేస్తారు ఏంటిది అనేది చూపించడానికి మాత్రమే. మళ్ళీ బ్యాడ్గా కామెంట్స్ పెట్టకండి, మీ ఇలా అలా ఇలా అని చెప్పి, ఓకేనా. సో జస్ట్ చూపిస్తున్నా.
మీకు కూడా చూస్తుంటే కాసేపు పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా అని. ఓకేనా? సో అదనమాట. చూడండి ఇలా చేస్తున్నారో. సో ఇక్కడైతే మా అత్తమ్మ, మా చిన్న బాబు, ఇంకా ఇందాక అత్తమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళ మనవరాళ్ళు అనమాట. సో ఆడుకుంటున్నారు చూడండి. తన పేరు మేధశ్రీ. తను నేను వీడియో తీస్తున్నా అని చెప్పి మళ్ళీ మళ్ళీ కిస్ చేస్తుంది. సో పిల్లలు అంతే కదా, చాలా క్యూట్ అనిపించింది. ఇంకా చూడండి ఎలా ఆడేసుకుంటుందో, అసలుకి చాలా హ్యాపీ అనిపించింది. చిన్నపిల్లలు అంతే కదా, ఏ కల్మషం లేకుండా ప్రేమలు చూపించుకుంటూ ఉంటారు ఒకరికొకరు. చాలా బాగా అనిపిస్తుంది. మనం కూడా పెద్ద అయ్యే కొద్దీ అలాగే ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేం, అలా చేంజ్ అయిపోతారు జనాలు. సరే అదంతా మనకెందుకులేండి. ఇక్కడైతే మహేష్, మా చిన్న బాబు, మా అత్తమ్మ అనమాట. సో ముగ్గురు కలిసి ముచ్చట్లు పెడుతున్నారు. మన వాళ్ళు నాన్నమ్మతో ముచ్చట్లు పెడుతున్నారనమాట. అంటే అత్తమ్మ వాళ్ళు విలేజ్లో ఉంటారు కదా, ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి హ్యాపీగా. చూడండి ఎలా చూస్తున్నాడో వాడు. చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. వీళ్ళు మాత్రం ముచ్చట్లు పెట్టుకుంటూ వీళ్ళు బిజీగా అయిపోయారు. సో చూడండి, జనరల్గా పెద్దవాళ్ళు అంటే అత్తమ్మ కానివ్వండి, మామయ్య, లేదంటే అమ్మ, తాతయ్య, అమ్మ, డాడీ, ఎవరైనా కానీ పెద్దవాళ్ళు మనతో ఉంటే ఎప్పుడు ఉండేది వేరు. ఎప్పుడో ఒకసారి వాళ్ళు వచ్చినప్పుడు, ఎప్పుడు మనం వాళ్ళని మిస్ అయిపోతుంటాం కాబట్టి వీళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. అదే జరుగుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ అయితే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేశారనమాట. చెప్పాను కదా ఆల్రెడీ మీకు, నాకు చాలా 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 ఇష్టం అనమాట. ఎందుకో తెలీదు, చాలా నమ్ముతాను. నాకు అన్ని వ్రతాలలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అంటే చాలా ఇష్టము. సో మీరు కూడా చక్కగా మొక్కుకోండి, మీ డ్రీమ్స్ కూడా నెరవేరాలి అని చెప్పి కోరుకుంటున్నా. సో అత్తమ్మ వాళ్ళ ఇల్లు అయితే 4 floors ఉందని చెప్పాను కదా, అక్కడైతే వ్యూ చూపిస్తున్నా చూడండి. చుట్టుపక్కల ఎంత బాగుంది కదా అసలు. పేరు అంటే ఇది సిటీలోనే ఉన్నా కానీ ఒక విలేజ్లో అనమాట. విలేజ్లో ఉన్న ఫీలింగే వస్తుంది. ఎంత బాగుంది కదా, చుట్టూ చెట్లు, తోటలు, బిల్డింగ్స్, బాగా అనిపించింది నాకు. సో మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించి క్లిప్ ఇది కూడా యాడ్ చేశాను అనమాట. చూడండి ఎంత బాగుందో అసలు. వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంతైనా అదృష్టం ఉండాలి కదా, మనకు నచ్చినట్టు మనం ఉండాలి అని అంటే. ఇక్కడ ఎవరు కాదు, నేనే. నవ్వుకోకండి. ఏదో మా సరితమ్మ మా మామ కూతురు అనమాట. వీడియో తీస్తానక్క ఇలారా అని చెప్తే వచ్చారు అంతే, తప్పుగా అనుకోకండి. సో ఇక్కడైతే ఇల్లు చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా అనిపించిందో నాకైతే. బయట తులసి మొక్కలు, ఇందాక పూజ చేసిన చెట్లు, అదే దేవుళ్ళు అంటారేమో, బయట పెట్టేశారు. ఇక్కడైతే సత్యనారాయణ స్వామిని రథంలో కూర్చోపెట్టి పూజ చేసుకుంటాం కదా, చేసుకున్న తర్వాత అక్కడ నెక్స్ట్ అయితే ఇల్లు చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ ఎంట్రన్స్లో హాల్ కదా, తర్వాత ఇదైతే ఒక బెడ్రూము. మా వదిన, నేను ఎలా ఉన్నాను చూడండి, చెబ్బిగా.
అయితే ఇక్కడ వ్రతాలు అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సారే పెడుతుంటారు కదా ఇంటి ఆడపడుచులకి. ఆ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మొత్తం సారే పెడుతున్నారు వాళ్ళకి. మా సైడ్ సారీ ఎలా పెడతారో చూసేసేయండి ఈ వీడియోలో. సో చూడండి, అమ్మాయిలకి కాదు అబ్బాయిలకి కూడా కాళ్ళకి పసుపు పెడతారనమాట. తర్వాత బొట్లు పెట్టేసి వాళ్ళ కోసం కొన్న బట్టలు ఉంటాయి కదా అవన్నీ పెట్టి ఇంకా అక్కడ బియ్యం అదంతా కలుపుతూ ఉంటారనమాట. ఎంత హడావిడి ఉంటుంది కదా అసలు. నాకు చాలా ఇష్టం ఇలాంటి పండగలు ఇవి అంటే గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు ఎప్పుడూ చేయరు కదా, ఎప్పుడో ఒకసారి చేస్తారు కాబట్టి అనుకుంటా. ఏమో మరి ఆ వైబే వేరు అసలు, చాలా బాగుంటుంది. ఎంతసేపు ఏం చేసినా ఏదో ఒక హడావిడి ఉంటూనే ఉంటుంది. ఎంతమంది ఉన్నా ఎన్ని చేస్తున్నా హడావిడిగానే జరుగుతూ ఉంటాయి పనులన్నీ. అదేంటో అర్థం కాదు. చిన్న విషయం కాదు కదా గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు అంటే. సో చాలా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, అందరూ ముత్తైదువులు అందరూ కలిసి అలా బియ్యం అయితే కలుపుతున్నారనమాట. 5 మంది కలిసి బియ్యం మొత్తం అలా కలిపేసి అందులో తమలపాకులు, ఎండు ఖర్జూరాలు, కుడుకలు, కాయిన్స్ పెడుతూ ఉంటారనమాట. అందులో బియ్యం పసుపు నూనెతో కలిపిన తర్వాత సో అది అనమాట. ఇక్కడ ఒక్కలు అవన్నీ కలిపి పెడుతూ ఉంటారు. ప్రాసెస్ అయితే అదే ఉంటుంది. సో ముగ్గురికి పోసారు మొత్తం ఆ రోజు బియ్యం కాబట్టి మళ్ళీ కలుపుతున్నారనమాట. సో అదనమాట ప్రాసెస్ ఎలా జరిగింది ఏంటి చూస్తున్నారు కదా. సో హోమ్ అయితే ఇదనమాట. ఇల్లు హాల్ ఇది. అటు బెడ్రూమ్ ఇటు బెడ్రూమ్, పక్కన కిచెన్ ఉంటుంది. చాలా బాగా కట్టారు, చాలా బాగుంది. అయితే ఇక్కడ ఇల్లు చూపిస్తున్నా చూడండి, బయట అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు అత్తమ్మ వాళ్ళు. సో బయట అయితే తులసి మొక్కని, ఇంట్లో పూజ చేసిన మొక్కలు అయితే ఇక్కడ పెట్టేసారు. ఇందాక చూసారు కదా. ఎంట్రెన్స్ అయితే ఇదనమాట. సో ఇలా ఎంట్రెన్స్ ఉంటుంది. లోపలికి వెళ్ళగానే హాల్ కనిపిస్తుంది మనకి. సో ఇదంతా హాల్ ఇప్పుడు నేను చూపించేది. హాల్లో ఒక సైడ్కి ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసాం కదా ఆ పీట పెట్టారు. సో ఇక్కడైతే బియ్యం కలుపుతున్నారు సారే పెట్టడానికి. సో అది కిచెన్ చూసారు కదా. సో అటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది, ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది చూస్తున్నారు కదా. మిడిల్లో అయితే టీవీకి పెట్టుకున్నారనమాట అలా. సో సింపుల్గా, ఈజీగా, ఎలిగెంట్గా చాలా బాగుంది. సో చూడండి, సారే పెడితే నేను చెప్పాను కదా కుడుకలు, ఎండు ఖర్జూరాలు, తమలపాకులు, కాయిన్స్, ఒక్కలు 5 పెడుతూ ఉంటారనమాట. ఒక కుడుకలో ఒక్కొక్కటి అంటే ఒకటి తమలపాకు, ఒకటి ఎండు ఖర్జూరము, కాయిన్ అలా పెడతారనమాట. సో బొట్లు పెట్టేసి ఇంకా బియ్యం ఒడి నింపుతారు. సో అదనమాట ప్రాసెస్. ఇక్కడ చూసేసేయండి.
సో ఇక్కడ చూస్తున్నారు కదా మా యష్ అనమాట. వాడి హడావిడే వేరే అసలు ఆ రోజు. యష్ వెనకాల వచ్చేది మా చిన్న ఆడపడుచు, మా వదినమ్మ, మా హస్బెండ్ వాళ్ళ చిన్నక్క అనమాట. సో సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపించేది మళ్ళీ ఇంకా ఇద్దరికైతే బియ్యం పోస్తున్నారు. మొత్తం ముగ్గురు కాదు, నలుగురికి అయితే బియ్యం పోస్తున్నారు ఇక్కడ, ఒడి బియ్యము. సో మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది బ్లూ కలర్ శారీ. ఇప్పుడు పసుపు పెడుతున్నారు కదా, చిన్న బాబు ఉన్నాడు, వాళ్ళైతే అత్తమ్మ వాళ్ళ కూతురు అల్లుడు అనమాట. వాళ్ళ పిల్లలు ఇందాక చెప్పాను కదా మేధశ్రీ అని, తనే అనమాట. అత్తమ్మ వాళ్ళ మనవరాలు కూతురు అల్లుడు. అయితే ఇక్కడ అత్తమ్మ మామ బట్టలు అయితే పెడుతున్నారు చూడండి. సారీ పోసే ముందు బట్టలు పెడతారు కదా, అవి కట్టుకొని వచ్చిన తర్వాతే సారీ పోస్తారనమాట. ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మీకు అర్థమైపోతుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా.
అయితే ఆ రోజు మొత్తం నలుగురికి బియ్యం పోసారు కాబట్టి సో ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూగా పోస్తూనే ఉన్నారనమాట బియ్యము. ఇక్కడ కనిపించేదైతే మా పెద్దమ్మ, ఇందాక చెప్పాను కదా మా అన్నయ్య వదిన అని, అన్న వాళ్ళ మమ్మీ అనమాట. సో నెక్స్ట్ అయితే మా చిన్నత్త వస్తుంది. తను మా ఇప్పుడు గృహప్రవేశం ఉంది కదా మా పెద్దత్త వాళ్ళ చెల్లి. ఆ పెద్దత్త తర్వాత తనే అనమాట ఫస్ట్ చెల్లి. సో ఈ అత్త తర్వాత ఇంకొక అత్త, నేను అక్క అంటాను, తనైతే చిన్న చెల్లి అనమాట. అటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా మా పెద్దత్తకి 2 చెల్లెలు. ఫస్ట్ తిను, నెక్స్ట్ వచ్చే అక్క అనమాట, 2. సో ఎంత బాగుంది కదా, అంటే ఇలాంటప్పుడే అందరం కలుసుకొని హ్యాపీగా, అంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది అని అంటే ఏదో ఒకప్పుడు ఉమ్మడి ఫ్యామిలీలో ఉంటే అందరం కలిసి ఉండి అందరం కలిసి తిని ఒకే దగ్గర ఉండేటోళ్ళు. ఇప్పుడు విడివిడిగా ఎవరికి వాళ్ళు బతుకుతున్నా కూడా ఇలాంటప్పుడే కదా అందరం కలుసుకొని అన్నీ షేర్ చేసుకుంటాము. పనులు, హ్యాపీనెస్, సాడ్నెస్ అన్నీ పంచుకుంటాం. కాబట్టి ఒక హ్యాపీ అంటే ఇలాంటి రోజు మళ్ళీ రాదు అని అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి వస్తాయి కదా. సో ఆ టైంలో మాత్రం అన్నీ చూడడానికి, వినడానికి ఎంత హ్యాపీగా, ఎంత మంచి ఫీల్ ఉంటుందో తినే అనమాట చిన్నక్క. సో చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత చూడముచ్చటగా అనిపిస్తుందో ఫ్యామిలీ అంతా కూడా. చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా ఈ వీడియో షేర్ చేసుకుంటే, ఒకప్పుడు ఉమ్మడి ఫ్యామిలీస్ ఎలా ఉండేవో డైలీ ఉండేటివి ఇప్పుడు ఒకసారి ఇలా కలుసుకొని ఇలా ఉంటున్నాము కదా అని అనిపిస్తుంది కదా. మీ అందరికీ కూడా ఇలాంటి ఉమ్మడి ఫ్యామిలీ గురించి తెలిసే ఉంటుంది, అవన్నీ గుర్తొచ్చి ఉంటాయి. మన చిన్నప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళం కదా, ఇప్పుడైతే ఎవరికి వాళ్ళు బతికేస్తున్నాము. సో అప్పటి లైఫ్ బాగుండేది, అలా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది మళ్ళీ కదా. సో మీలో ఎంతమందికి గుర్తొచ్చాయి చిన్నప్పటి డేస్, అండ్ అలాగే ఎంతమందికి ఇష్టం అలా కలిసి ఉండడం అనేది కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, బియ్యం పోసిన తర్వాత అయితే ఇలా మొక్కుతూ ఉంటారనమాట. ఈ ప్రాసెస్ అన్ని చోట్ల జరుగుతుంది అని అనుకుంటున్నా, బట్ నాకు తెలీదు. బట్ తెలియని వాళ్ళ కోసం షేర్ చేసుకుంటున్నా. అట్లీస్ట్ కొంతమందికి ఏంటి అంటే పెద్దవాళ్ళు దగ్గరగా ఉండరు. సో వాళ్ళకి ఇలాంటప్పుడు బియ్యం పోసినప్పుడు తెలియని వాళ్ళకి ఒక వీడియో చూస్తే తెలుస్తుంది కదా, ఇలా ఉంటుంది ప్రాసెస్, ఇలా చేయాలి అని. సో వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి పెడుతున్నాను, తప్పుగా అనుకోకండి, ఓకేనా. సో అదనమాట. నెక్స్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ పర్సన్ మీకు కనిపిస్తారు, చూసి షాక్ అవ్వకండి. ఎందుకనంటే ఆ పర్సన్ ఎవరో కాదు, అది నేనే అనమాట. చూడండి, చూపిస్తాను. ఎల్లో కలర్ శారీలో ఉన్నా కదా, నాకు ఎందుకు ఈ లుక్ చాలా బాగా నచ్చింది. శారీ కూడా మంచిగా అనిపించింది. సత్యనారాయణ స్వామి వ్రతం కదా, కొంచెం ఎల్లో కలర్ శారీ కట్టుకుని వెళ్తేనే బాగుండు అనిపించి ఇలా వెళ్ళాను. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ప్రసాదాలు పంచుతున్నాం అనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయాక ప్రసాదం అందరికీ పెడతాం కదా, సో అలా పెడుతుంటే మా సరిత తీసింది వీడియో, చాలా బాగా నచ్చింది నాకు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి.